5లో సరిగ్గా ఈ దేశంలో ఆకలి చావులు ఆత్మహత్యలు పెరుగుతున్న కాలం అది. అనేక ప్రజా సంఘాలు ఉద్యమాలు మహారాష్ట్ర లాగా ఒక ఉపాధి హామీ చట్టానికి కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అదే సందర్భంలో వామపక్ష పార్టీలకు పార్లమెంట్లో చాలా కాలం తర్వాత ఒక 60 మంది ఎంపీలు పార్లమెంటుకు కూడా రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డాక్టర్ సోనియా గాంధీ గారికి అనేక విజ్ఞప్తుల తర్వాత ఉన్న ఊర్లోనే పని కల్పించాలని చెప్పి మనమందరూ అక్కలందరూ 100 రోజుల పని అంటారు. అంతే కదా అక్క? ఏం పని అంటారు మీరు అందరూ? 100 రోజుల పని. యాక్చువల్గా సరిపోదాలి. అప్పటి నుంచి అన్న 100 రోజులు కాదు 150 రోజులు కావాలి. ఇప్పుడు మనం 200 రోజులు అడుగుతా ఉన్నాం. అట్లా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి రెక్కల కష్టం మీద ఆధారపడి ఎకరో అరెకరో ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులకు కూడా ఈ చట్టం ఉపయోగపడాలని చెప్పి డిమాండ్ చేస్తే 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఆనాడు పార్లమెంటు ఆమోదించింది. 2006 ఫిబ్రవరి 2 నాడు ఇదే తేదీ నాడు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బండ్లగూడ నార్పుల మండలంలోని బండ్లపల్లి గ్రామంలో నాటి ప్రధానమంత్రి అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఈ చట్టం ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏమున్నాయి? ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ఇవ్వాలి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పని ఇవ్వాలి, ఆడ మగ సమాన వేతనం ఇవ్వాలి, ఓ 5 కిలోమీటర్లు దాటితే ప్రయాణ భత్తులు ఇవ్వాలి, ప్రమాదవశాత్తు కూలి చనిపోతే 1 లక్ష ఎక్స్గ్రేషియర్ ఇవ్వాలి అని మనం ఆ చట్టంలో అన్నాడు రాజులేని సూత్రాలను రాసుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా ఈ చట్టం అమలవుతుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకురావచ్చు. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా 2005లో ఈ చట్టం వచ్చినప్పుడు 80 రూపాయలు కూలి, 2020లో ఇవాళ 307 రూపాయల కనీస వేతనాన్ని దాకా మనం వచ్చాం. కానీ రెండోది, సంవత్సరంలో ఎప్పుడు అడిగినా పని వాళ్ళని చెప్పి చట్టం చెప్తా ఉంది. కూలికి ఇష్టమైనప్పుడు చాలా మంది రైతులు లేదు రైతుల ముసుగులో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వ్యవసాయ సీజన్ అయినప్పుడు కూలీ పని ఇవ్వద్దని చెప్పి. యాక్చువల్గా వ్యవసాయ సీజన్ నడిచేటప్పుడు కూలీలు తమంత తాముగానే వ్యవసాయ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడో దగ్గర తిరుగుబాటు జరిగిన గ్రామాల్లో మేము ఆ ధర భూములకు పోము అనుకున్నప్పుడు మా మిడిదోడి మండలం జంగపల్లి లాంటి గ్రామాలలో మేము ఈ పని చేసుకుంటామని చెప్పి చేసుకున్న గ్రామాలు ఉన్నాయి. అంటే ఏడాదిలో ఎప్పుడైనా పని పొందే హక్కు మనకుంది. ఇవాళ ఈ ఏడాదిలో ఎప్పుడైనా పని పొందే హక్కును ఇవాళ మోడీ తీసేశాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ మనం ఇవాళ ధర్నా చేస్తా ఉన్నాం. ఏడాదిలో 365 రోజుల్లో ఎప్పుడైనా ఒక కూలి దరఖాస్తు చేసుకుంటే పనికోవచ్చు. కానీ ఇవాళ మోడీ ఏం చెప్తున్నంటే ఈ ఏడాదిలో ఈ 360 రోజుల్లో మేము 60 రోజులు మొత్తం పని అని చెప్తా ఉన్నాడు. అంటే మొత్తం చట్టానికి ఎక్కడైతే విఘాతం అయితే ఈ 60 రోజులు మేము ఇవ్వమని చెప్తున్నాడు. 60 రోజులు ఇది ప్రధానమైన కూలి వ్యతిరేక చర్యగా ఇవాళ మనందరము చూడాలి. రెండోది, ఒకసారి చట్టం అమల్లోకి వస్తే దేశమంతా అమలవుతుంది. కానీ తీసేసి బీజేపీకి ఇష్టమైతే, మోడీకి ఇష్టమైతే, ఇక్కడ కిషన్ రెడ్డికి ఇష్టమైతే, లేదు లక్ష్మణ్కి ఇష్టమైతే, అమిత్ షాకి ఇష్టమైతే తమకి ఇష్టమైన ప్రాంతాల్లో మాత్రమే నోటిఫై చేస్తారట. నోటిఫికేషన్ ఇస్తే ఇదేమన్నా ఉద్యోగం? అది కూలి, చెమటను కరిగించుకోవాలా, రక్తాన్ని కరిగించుకొని కూలి చేయాలా. కానీ ఒక నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతాల్లో మాత్రమే ఈ పనిని చేస్తామని చెప్తా ఉన్నారు. రెండోది, అన్ని రాష్ట్రాల నుంచి జిఎస్టీ డబ్బులు పోతాయి.